ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ. ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థములు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాయము నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనము. యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చిన కనుక అతడు ఎలాగో కానిచ్చాను. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే యేసు ఇప్పటికే కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చిన కనుక అతడు ఎలాగో కానిచ్చాను. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 7-8 వచనాల్లో, అప్పుడు పుస్తకం చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేనే వచ్చి ఉన్నాను. నా దేవ, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రం నా అంతర్యంలోనున్నది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 21. యెహోవా తన నీతిని బట్టి సంతోషం గలవాడు. ఉపదేశ క్రమం ఒకటి కనపరిచి గొప్ప చేసెను. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పిన. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నెడలు నా ప్రేమ యందు నిలిచి ఉందురు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన తానే వ్యక్తినిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తగ్గించుకునేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చిన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం. నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెల్లికంట కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రం నిరర్ధకం చేయుచున్నామా? అట్లా అనరాదు. ధర్మశాస్త్రం స్థిరపరచుచున్నాము. చివరిగా ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించి ప్రతి వానికి నీతి కలుగటికే క్రీస్తు ధర్మశాస్త్రంకు సమాప్తి అయి ఉన్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన ఒకే దానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు సర్వదా తోడై ఉన్నారు తండ్రి. మీ చిత్తాన్ని నెరవేర్చే విధంగా శక్తిని అనుగ్రహించండి. మీ ప్రేమ కృపలో మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీ భయంకరంగా మమ్మల్ని వాడుకొని మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.